హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మటన్ మామిడికాయ కలిపి నేను కర్రీ అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి. ఆ కర్రీకి నేను ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. పెద్ద సైజు కూడా కాదండి, మీడియంగా ఉన్నది మామిడికాయ, చాలా బాగుంది. అది తీసుకున్నాను. 4-5 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఈ కర్రీ వండడానికి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నూరుకుని పక్కన పెట్టుకోవాలి. గరం మసాలాకి జీడిపప్పు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి వేపుకుని కొంచెం దోరగా వేయించిన తర్వాత వాటిలో మనం పొడి చేసుకోవచ్చు. లేదంటే ఇలాగ పచ్చిగానే మసాలా అనేది మనం పట్టేసుకుని పక్కన పెట్టుకోవచ్చండి. మామిడికాయ ముక్కలను అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మామిడికాయ లైట్గా పండింది, అయినప్పటికీ చాలా పుల్లగా ఉంది. ఇలాంటి మామిడికాయ చాలా బాగుంటుంది ఈ కర్రీకి. పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలి. కుక్కర్ గిన్నెలో అయితే నేను ఇప్పుడు ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుందండి. ఈ మటన్ ఏదైనా సరే మన కుక్కర్లో వండుకుంటేనే బెటర్ కదా. మనకి కుక్కర్లో వండలేని వాళ్ళు, మామూలు పొయ్యి మీద వండేవాళ్ళు అయితే గ్యాస్ పొయ్యి కాకుండా మామూలు మనకి కట్టెల పొయ్యి ఉంటుంది కదా, దాని మీద వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఉన్నవాళ్ళు కంపల్సరీ అలాంటి పొయ్యిల మీద వండుకోవడానికి ప్రయత్నం చేయండి. నాన్ వెజ్ కర్రీస్ అయితే అందులో చాలా బాగుంటాయి. ఉల్లిపాయ ముక్కలు అయితే నేను వేయించేసుకుంటున్నానండి. బాగా వేపుకోవాలి ఉల్లిపాయ అనేది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి మా వీడియోస్ కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఈ పసుపు చాలా బాగుంటుందండి, సువాసన భరితంగా ఉంది. పసుపు కూడా మనం వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే చక్కగా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు. ఈ పసుపు ఇవన్నీ కూడా బాగా పట్టి వాసన బాగుంటుంది. ఈ పసుపు అనేది నేను రిలయన్స్లో నుంచి తెప్పిస్తున్నానండి. ఈ మధ్యకాలంలో బాగుంటుంది ఇలాంటి పసుపు. చక్కగా ఆర్గానిక్ పసుపు లాగే ఉంది, చాలా బాగుంది. మటన్ కూడా వేసేసుకోవడమే. ఇప్పుడు నేను చేసే వంటకాలు ఏవైనా సరే చాలా ఈజీగా ఉండేవే మీకు నేను చెప్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు కదండి వంటలు అనేవి. నేనైతే మా ఇంట్లో నేను ఏ విధంగా వండుతాను అనేది మీకు నేను వీడియోస్ రూపంలోనే చూపిస్తున్నానండి. నాది ఏంటంటే మొదటగా చిన్నగానే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఏవైనా సరే వంటకాలు అనేవి మేము తక్కువగానే వండుకుంటామండి, నాన్ వెజ్ అనేవి. అందుకే మీకు కొద్ది వంటకాలుగా కనపడుతున్నాయి. నేను పెద్ద పెద్ద వంటకాలుగా పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి నేను చేయట్లేదని మీరు అనుకోవద్దు. చాలామంది గమనించండి అది. ఎందుకంటే యూట్యూబ్ చేస్తున్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద గిన్నెల్లో వంటకాలు అనేవి చేస్తూ ఉంటారు. అది వాళ్ళు తినేదాన్ని బట్టి ఉంటుంది కదండి, ఇంట్లో ఉండే నెంబర్స్ని బట్టి కూడా ఉంటుంది. అందువల్ల నా వంటకాలు కూడా ఈ విధంగానే ఉంటున్నాయి, చిన్నగానే ఉంటాయి. కర్రీ అనేది బాగా మగ్గాలండి నూనెలో. చక్కగా ఉప్పు కారం అవి వేయకుండానే ఉప్పు మనం పసుపు వేసాం కదా, వీటిలో మగ్గితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కూరకు సరిపడగా నేను ఉప్పు అనేది వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకోవాలండి. కారం అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. మామిడికాయ కదా, కారం అనేది కొంచెం ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. గరం మసాలా అవి వేస్తాం కదా నూరుకున్నవి, సరిపోతుందండి. బాగా ఎక్కువ కారం ఉన్న మటన్కి బాగోదు. ఒక్కొక్కళ్ళు బాగా ఎక్కువ తింటారు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇవన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి మీరు మసాలా కానీ కారం కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలండి. కర్రీ ఏదైనా సరే ఎక్కువసేపు మనం మగ్గబడితేనే రుచి అనేది బాగుంటుంది. ముందుగానే మనం వాటర్ వేసేసుకుంటే ఏ కర్రీ రుచిని ఇవ్వదండి. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది నేను కచ్చాపచ్చగానే రుబ్బుకున్నాను, అంటే మిక్సీ పట్టుకున్నాను. బాగా మెత్తగా అయినా బాగోదండి, ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియదు. తర్వాత మన జీడిపప్పు ఇవన్నీ వేసుకుని పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవచ్చు. వీటన్నిటితో మనం బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ కలిపి వేసుకున్నాను కదా, నూరేసుకున్నాను కదా, అవి కూడా వేసేసుకుంటున్నాను నేను. అది కూడా పేస్ట్గా చేసిందంతా కూడా ఈ మటన్ ముక్కలకి బాగా పట్టాలి. కాసేపు మగ్గనిచ్చిన తర్వాతే అప్పుడు మనం మామిడికాయ ముక్కలు అనేవి వేసుకోవాలండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టిన తర్వాత మామిడికాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వండుతూ ఉంటారు. ఒకళ్ళు మటన్ మామిడికాయ వండుకుంటారు, ఒకళ్ళు మటన్ ములక్కాడ వండుకుంటారు, దోసకేసి వండుకుంటారు, చింత చిగురు, అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా. ఎవరు ఏ రకంగా అన్నా వండుకోవచ్చు. మటన్ వండడం అనేది చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండుకునే విధంగానే నేను చూపిస్తున్నాను మీకు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మీరు మటన్ తెచ్చుకుని మీ దగ్గర ఒక మిక్సీ ఉంటే చాలండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడాను వంటకాలు అనేవి నాన్ వెజ్ వంటకాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు.
వీటన్నిటిలో ముక్కలన్నీ మన మామిడికాయ ముక్కల్లో కూడా కారం ఉప్పు అన్నీ పట్టాలి. అలా పట్టే వరకు కాసేపు మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను మసాలా ఏదైతే నూరుకున్నానో ఆ వాటర్ ఉంది, ఆ వాటర్ని అయితే ఇప్పుడు పోసేసుకుంటున్నాను, అంటే వేసుకుంటున్నానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. మా సైడ్ మేము ఎలా మాట్లాడతాం అదే మీకు చూపిస్తున్నాను, అదే మీకు చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అనేది బాగా ఎక్కువ వేస్తే బాగోదండి. మన కర్రీకి ఎంతవరకు అవసరం అంతవరకు వేసుకుంటే బాగుంటుంది. నేనైతే కుక్కర్ విజిల్ ఒక 4-5 విజిల్స్ అయితే వచ్చే వరకు కూడా నేను ఉడికించుకున్నానండి మటన్ని. తర్వాత ఇప్పుడు మూత తీసి చూసుకోవడమే. కొంచెం వాటర్ లెవెల్ అయితే ఎక్కువగానే ఉంటుందండి. కుక్కర్లో అది వేస్తాం కదా, మరి వాటర్ పోసుకున్నాం కనుక మామిడికాయ కూడా బాగా మెత్తబడిపోయింది. మీ మామిడికాయ అనేది పెద్దగా కనపడదు, మెత్తగా అయ్యింది. కానీ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి, పుల్లగా ఉండి చక్కగాను. వీటిని దగ్గరికి అయ్యే వరకు కూడా కాసేపు మనం ఉడకనిద్దామండి. స్టవ్ మీద పెట్టి మటన్ ముక్క కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ముందే వేస్తే మన కుక్కర్లో వేసినప్పుడు మెత్తబడిపోతాయండి, కారం కూడా దిగిపోతుంది, టేస్ట్ తెలీదు. ఇప్పుడు ఈ పులుపు అది పచ్చిమిరపకాయలు పట్టి టేస్ట్ బాగుంటుంది, అందుకే నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను. కొంచెం గరం మసాలా వేయమన్నారు, కొద్దిగా వేసానండి. వేసానా లేదా అన్నట్టుగా ధనియాల పొడి వేసాను. వీటన్నిటిని దగ్గరికి అయిన తర్వాత మనం దించేసుకోవడమే. మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిచ్చి దించేసుకోవడమే. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడాను. ఇదిగోండి ఇలా దగ్గరికి అయిపోయింది కదా, మనం తీసి ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.